ముఖ్యంగా మీ అందరితో పాటు మీకు చెప్పేది ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ మండలం లోపల ఎన్ని కరెక్షన్స్ జరుగుతున్నాయి అనేటటువంటిది మా వారికి ఇన్ఫార్మ్ చేయాలి. అట్లాగే మిగిలిన మండలాల వాళ్ళు కూడా అవి మేము ప్రతిరోజు క్యాంప్ ఆఫీస్ కు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఆయన ఒక్కడి వల్ల కూడా కాదు, ఇప్పుడు నా ఒక్కడి వల్ల కాదు, నేనేం నలుగురు ఇప్పుడు 6 మండలాల మీద బాధ్యత పెడుతున్నట్టే మీ మండలాలు ఇప్పుడు ఊర్లకు ఎవరైతున్నాయో మీరందరికి వాళ్ళు చెప్పండి. వాళ్ళందరూ కూడా ఎన్ని కరెక్షన్ ఉట్టిన దొంగ కరెక్షన్స్ లాగా చెప్తే కుదరదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పాత లిస్ట్ ఉంటుంది, ఈ కొత్త లిస్ట్ మీరు చేసింది అది కరెక్టేనా కాదని చెప్పి సరి చూసుకుంటారు. కాబట్టి మీరందరూ బాగా గుర్తు పెట్టుకోవాలా, ఈ రోజు మన ఊరు లోపల ఎన్ని కొత్త పేర్లను మనం ఇంక్లూడ్ చేయించినాము అనే రిపోర్ట్ మీ మండల ప్రెసిడెంట్కి ఇస్తే అన్ని మండలాల ప్రెసిడెంట్లు నాకు ఇస్తారు, మున్సిపాలిటీతో సహా నేను సీఎం క్యాంపస్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. ఇక ఇంకొకటి నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, మనము ఇక నుంచి అయినా కానీ ఈ సన్మానాలు అనేటటువంటి బంద్ చేద్దామని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే మనకు సన్మానాలు కాదు, సమస్యల పరిష్కారం ముఖ్యం అనేటటువంటిది మీ అందరికీ తెలియజేస్తున్నా. మనము సన్మానం గురించి ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో, ఎన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నామో, దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ మన పార్టీని ఏ విధంగా డెవలప్ చేద్దామో చేస్తే మనం ఇంకా మన కేసీఆర్ గారికి మనం ఒక్క కానుకగా ఇచ్చినట్టు అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. నేను ప్రతి మీటింగ్ లో కూడా చెప్తున్నది, మీ అందరూ కూడా నన్ను తప్పుగా ఎవరు భావించవద్దు. అరే మా అభిమానం కొద్ది మేము చేద్దామనుకుంటే డాక్టర్ సాబ్ ఏంది, ఇక డాక్టర్ సాబ్ అనేది ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనలేమో మొత్తం. కాబట్టి ఇట్లా చెప్తుండేమని చెప్పి మీరు ఎవ్వరు కూడా అన్నితో భావించవద్దు. ఎందుకంటే మన ఉద్దేశము కేసీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీని బలోపేతం చేయడం మన ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ తర్వాత అయితే మనకి ఇప్పుడు ముందలే ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన ముందలుంది ముసల పండుగ అని మన కార్యకర్తలు మన నాయకులు ఎవరు, అది నిజం కూడా. మనము మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన సరిపోదు. ఇది మనం ఇప్పుడు వచ్చేటటువంటి ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలు వస్తాయి, కోఆపరేటివ్ సంబంధించినవి వస్తాయి, తర్వాత ఇంకేంటి మున్సిపాలిటీ వికారాబాద్ అయితే మున్సిపాలిటీకి సంబంధించి ఉంటాయి, తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి. వీటన్నిటి లోపల మనము విజయం సాధిస్తే అప్పుడు నిజంగా కూడా మనము మంచి పని చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు ఇప్పుడే మనం ఇక ఏదో చేసినామని చెప్పి భుజాలు దండుకోవద్దు. మనం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మనం మొన్న చెప్పినట్టు కూడా మన నియోజకవర్గాన్ని ఎప్పుడైతే బాగా అభివృద్ధి చేస్తామో పక్క నియోజకవర్గాల వాళ్ళు అరే వికారాబాద్ చూడు ఎంత బాగా డెవలప్ అవుతుంది అని చెప్పి గాళ్ళంటే అప్పుడు మనం సంబరాలు చేసుకుంటే బాగుంటది. కానీ ఇప్పుడే సంబరాలు చేసుకుంటే ఏముండదు. ఈ మాట మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకా కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు, ఆ ఎమ్మెల్యే ఇట్లా చేసిండే, ఈయన అట్లా చేసిండే. ఇవో గతం పోయిందని మనం పోయిన మనుషులను విమర్శించడం వద్దు, పోయిన ప్రభుత్వాలను విమర్శించ మనము మన ముందర ఏమున్నదో దాన్ని చూద్దాం. ఇప్పుడు మనం అందరం కూడా కష్టపడితే, నేను మొన్న కూడా చెప్పిన, ఇది కూడా చెప్పిన, అరే మనం కొత్తగా వచ్చే 2 మాజీ మంత్రులను ఒక ఎమ్మెల్యేను ఓడగొట్టువంటి వాళ్ళము మన వికారాబాద్ ని అభివృద్ధి చేసుకోవాలమ్మా చెప్పండి. చేసుకుంటాం కదా. మీ అందరి సహకారం ఉంటే వికారాబాద్ ను ఏ విధంగా డెవలప్ చేస్తామో 5 సంవత్సరాల పక్క నియోజకవర్గాలకు చూసే విధంగా మనం తీర్చిదిద్దుతాం. ఆ విషయం మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఇందాక చెప్తూ తర్వాత వచ్చిన కొత్తల్ని కూడా మాకు ఇన్ఫర్మేషన్ రాలేదని అట్లా అని ఇట్లా అని చెప్పి రావడం జరిగింది. అది నా దృష్టికి కూడా రావడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే సమన్వయ లోపం అనేటటువంటిది ఎక్కడ కూడా ఉంటే ఆ పార్టీకి చాలా మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఇదందరూ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను మొన్న కూడా క్లియర్ గా చెప్పిన, బంటారంలో కూడా క్లియర్ గా చెప్పిన, ఇక్కడ కూడా క్లియర్ గా చెప్తున్నా. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఇప్పుడు కేసీఆర్ గారి నుంచి అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే మిగిలిన మండలాలకన్నిటికీ ఇచ్చే బాధ్యత నా మీద ఉంటుంది. అది నేను ఇవ్వలేనంటే నా చేతగానితనం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఇది ఒక్కటే కాదు కదా, ప్రతి మండలం లోపల ఒకరికి ఇన్ఫర్మేషన్ పోయిందంటే ప్రతి కార్యకర్తకు చేరే విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత ఆ పార్టీ ప్రెసిడెంట్ కు ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది. అది చేయలేడు అంటే నేను వికారాబాద్ నియోజకవర్గంలో చేయకపోతే నా చేతగానితనం ఎట్లా అవుతుందో, చేయకపోతే వాళ్ళది కూడా చేతగానితనం అవుతుంది. ఇదందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ ఒక్క వ్యక్తినో ఇంకెక్కరినో ఉద్దేశించి మాట్లాడుతున్న మాట కాదు ఇది. ప్రతి ఒక్కరికి నేను లాస్ట్ టైం కూడా ఇదే చెప్పిన, నాకు ఏ వ్యక్తుల మీద
ద్వేషం లేదు, ఏ గ్రూపుల మీద ద్వేషం లేదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. మనకు అంతా కావాల్సిందంతా ఒక్కటే ఒక విషయం. కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో అయితే టిఆర్ఎస్ పార్టీ మనం పెట్టడం జరిగిందో దాన్ని మనం ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలంటే మనంతా మనం ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది. నా దగ్గర మొత్తం ఉంది, స్టేజ్ మీద ఉన్నలతో సహా కింద ఉన్నల అందరిది కూడా నా దగ్గర హిస్టరీ ఉంది. ఎవ్వరు నాకు చెప్పాల్సిన పని లేదు. మొన్ననే కాదు, నా వర్గం వాళ్ళు ఆల్రెడీ మీరు ఇప్పుడు కూడా ఏం చేస్తుండ్రో మీకు తెలియకుండానే మీ అందరిది కూడా అబ్జర్వ్ చేస్తుండ్రో. మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ సాబ్ వికారాబాద్ ఉంటాడు, ఆయనకి ఏం తెలుస్తుంది మేము రాత్రి ఏం చేసింది పగలు ఏం చేస్తాను ఎవరన్నా అనుకుంటే అది తప్పు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. నాకు ప్రతిది కూడా ఎవరు ఏం చేస్తుండ్రు, ఇంతకు ముందు ఏం చేసిండ్రు, ఎవరు షోపు టప్లు ఇచ్చిండ్రు, ఎవరు ఒట్టిగానే పార్టీకి పని చేయకుండా ఊరికే చీటికి మాటికి ఫోన్లు చేసుకుంటూ లేకపోతే చీటికి మాటికి వీళ్ళ మీద కంప్లైంట్ చేసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటూ ఎవరు ఉన్నట్టు అనేటటువంటిది నాకు బాగా తెలుసు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇందాక ఎవరైనా సన్మానాలు చేయలేరు అని చెప్పి ఎవరు కూడా అనుకోవద్దు. నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా. శాలువాలు వేసినంత మాత్రాన, బొకేలు ఇచ్చినంత మాత్రాన, లేకపోతే పూలదండలు తీసుకొచ్చినంత మాత్రాన ఒకవేళ డాక్టర్ సాబ్ దృష్టిలో బాగా అవుతారు అనుకుంటే అది తప్పు. నేను అటువంటి వాటికి లొంగేవాడిని కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. మరి నేను ఎవరికి గుర్తింపు ఇస్తానా అంటే, కష్టపడి ఏ కార్యకర్త అయితే ఏ నాయకుడు అయితే పని చేస్తాడో వాళ్లకు తప్పకుండా నేను గుర్తింపిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి.